అనంతకోటి లింగాలు. మహాశివరాత్రి పర్వదినాన తెల్లవారక ముందే ఒక బ్రాహ్మడు సముద్ర స్నానానికి వెళ్ళాడు. అప్పటికింకా అట్టే జనం సముద్ర తీరాన చేరలేదు. బ్రాహ్మడి దగ్గర ఒక రాగి చెంబున్నది. దాన్ని ఒడ్డున విడిచి తాను సముద్రంలో దిగితే ఎవరైనా చేతివాటు వెయ్యగలరని బ్రాహ్మడు భయపడి తన రాగి చెంబును ఇసుకలో పూడ్చి గుర్తుగా ఉంటుందని అక్కడ ఇసుకతో ఒక లింగాకారం తయారు చేసి తర్వాత స్నానానికి వెళ్ళాడు. ఆ సమయానికి స్నానం కోసం అక్కడికి చేరిన వాళ్ళు శివరాత్రి నాడు ఇసుక లింగం తయారు చేసి స్నానం చేస్తే పుణ్యం కాబోలు అని తాము కూడా ఇసుక లింగాలను చేసి సముద్రంలో దిగారు. వారిని చూసి వీరు, వీరుని చూసి ఇంకొకరు. ఈ విధంగా సముద్ర స్నానానికి వచ్చిన వారంతా ఒడ్డున వేలకు వేల సంఖ్యలో ఇసుక లింగాలు తయారు చేసి సముద్రంలో దిగటం వల్ల బ్రాహ్మడు తిరిగి వచ్చి తాను చేసిన లింగం ఏదో పోల్చుకోలేకపోయాడు. రాగి చెంబు కాస్త పోనే పోయింది.